Praise the Lord, dear Delight and Delight family. Welcome back to another Bible quiz video. ఈరోజు మనం ప్రార్థన గురించి ఒక ఆసక్తికరమైన బైబిల్ క్విజ్ నిర్వహించబోతున్నాం. ప్రతి ప్రశ్నను శ్రద్ధగా వినండి. సమాధానం స్క్రీన్పై కనిపించే ముందే మీరే జవాబు చెప్పడానికి ప్రయత్నించండి. వీడియోను చివరి వరకు చూసి మీకు ఎన్ని సరైన సమాధానాలు వచ్చాయో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో మరెందరో దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలనుకునే వారికి చేరుతుంది. ఇంకా మా దిలైట్ అండ్ డిలైట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ సభ్యులతో తప్పకుండా షేర్ చేయండి. నౌ వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ బైబిల్ క్విజ్ ఆన్ ప్రేయర్. మొదటి ప్రశ్న, బైబిల్లోని నమోదు చేయబడిన మొదటి ప్రార్థన ఏది? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1. ఆన్సర్ యాకోబు చేసిన ప్రార్థన. ఆదికాండము 32వ అధ్యాయం 9 నుండి 12 వచనములు. 2. బైబిల్లో నమోదు చేయబడిన అతి పొడవైన ప్రార్థన ఏది? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1. ఆన్సర్ దేవాలయ ప్రతిష్ఠ సమయంలో సొలొమోను చేసిన ప్రార్థన. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 22 నుండి 53 వచనములు. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 12 నుండి 39 వచనములు. 3. బైబిల్లో నమోదు చేయబడిన అతి చిన్న ప్రార్థన ఏది? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1. ఆన్సర్ రక్షణ కోసం నేరస్తుడు చేసిన ప్రార్థన. లూకా 23వ అధ్యాయం 42వ వచనం. 4. బైబిల్లో చివరి ప్రార్థన ఏది? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1. ఆన్సర్ అవును ప్రభువైన యేసు రమ్ము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. 5. మొదటి ప్రార్థన సమావేశం ఎక్కడ జరిగింది? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1. ఆన్సర్ యోహాను మార్కు తల్లి మరియా. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనం. 6. ఆత్మలో ఎంతో దుఃఖంతో ప్రార్థించిన స్త్రీ ఎవరు? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1. ఆన్సర్ హన్నా. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. 7. రోజుకు 3 సార్లు ప్రార్థించిన ప్రవక్త ఎవరు? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1. ఆన్సర్ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. 8. ప్రార్థనా ఫలితంగా గొడ్రాలైన స్త్రీలకు పుట్టినవారు ఎవరు? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5 4 3 2 1. ఆన్సర్ ఇస్సాకు, సంసోను, సమూయేలు మరియు బాప్తిస్మమిచ్చు యోహాను.
9. తన ఛాతిని కొట్టుకొని ప్రార్థించినవాడు ఎవరు? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ సుంకరి. లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనం. 10. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించినవాడు ఎవరు? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ కొర్నేలి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 2వ వచనం. 11. ప్రార్థనలో ఏక మనస్సుతో కొనసాగిన వారు ఎంతమంది? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ సుమారు 120 మంది. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. 12. ఎల్లప్పుడూ శ్రద్ధగా ప్రార్థన చేసినవాడు ఎవరు? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ ఎపఫ్రా. కొలస్సీయులకు 4వ అధ్యాయం 12వ వచనం. 13. గెత్సెమనే తోటలో ప్రార్థించిన వారు ఎవరు? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ యేసు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం. 14. ఎవరి ప్రార్థనపై యెహోవా మహిమ ఆలయాన్ని నింపింది? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ సొలొమోను ప్రార్థనపై. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 1వ వచనం. 15. ఎవరి ప్రార్థన ఆకాశాన్ని తెరచింది? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ యేసు ప్రార్థన. లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. 16. ఎవరి ప్రార్థన వర్షాన్ని కురిపించింది? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ సమూయేలు ప్రార్థన. 1 సమూయేలు 12వ అధ్యాయం 18వ వచనం. 17. ప్రార్థన ద్వారా పరలోకం నుండి అగ్ని దిగివచ్చేలా చేసిన వారు ఎవరు? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ ఏలియా, దావీదు మరియు సొలొమోను. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం. 1 దినవృత్తాంతములు 21వ అధ్యాయం 26వ వచనం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 1వ వచనం. 18. సముద్ర తీరంలో మోకాళ్ళపై వంగి ప్రార్థించిన వారు ఎవరు? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ పౌలు మరియు తూరు శిష్యులు. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయం 6వ వచనం. 19. తన భార్య కోసం ప్రార్థించిన వాడు ఎవరు?
Your time starts now. 5, 4, 3, 2, 1. ఆన్సర్ ఇస్సాకు. ఆదికాండము 25వ అధ్యాయం 21వ వచనం. 20. తన సహోదరి కోసం ప్రార్థించినవాడు ఎవరు? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ మోషే. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 13వ వచనం. 21. తన సేవకుని కోసం ప్రార్థించినవాడు ఎవరు? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ ఎలీషా. 2వ రాజులు 6వ అధ్యాయం 17వ వచనం. 22. తన స్నేహితుల కోసం ప్రార్థించినవాడు ఎవరు? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ యోబు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. 23. ఎడతెగక ప్రార్థించుడి అని ఎవరు చెప్పారు? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ పౌలు. 1 తెస్సలోనికైలకు 5వ అధ్యాయం 17వ వచనం. 24. తన శిష్యులను మెలకుగా ఉండి ప్రార్థించుడి అని చెప్పిన వారు ఎవరు? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ యేసు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. 25. ఆశలో సంతోషించండి, శ్రమలో ఓర్పు కలిగి ఉండండి, ప్రార్థనలో ఎల్లప్పుడూ కొనసాగండి అని ఎవరు చెప్పారు? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ పౌలు. రోమీయులకు 12వ అధ్యాయం 12వ వచనం. 26. ఎల్లప్పుడూ ప్రార్థించాలి, విసిగిపోకూడదు అని ఎవరు చెప్పారు? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ యేసు. లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. 27. దేవా, నాలో శుద్ధమైన హృదయాన్ని కలుగజేయుము అని ప్రార్థించిన వారు ఎవరు? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ దావీదు. కీర్తనలు 51వ అధ్యాయం 10వ వచనం. 28. ప్రభువా, నన్ను రక్షించు అని ప్రార్థించిన వారు ఎవరు? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. పేతురు నీటిలో మునిగిపోవడం ప్రారంభించినప్పుడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. 29. మృతులలో నుండి ఒకరిని పంపమని ప్రార్థించినవాడు ఎవరు? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1.
ఆన్సర్ ధనవంతుడు, తన సహోదరులను హెచ్చరించడానికి. లూకా సువార్త 16వ అధ్యాయం 28-30 వచనములు. 30. శరీరంలో ఉన్న ముళ్ళును తొలగించమని దేవునిని వేడుకున్నవారు ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ పౌలు. 2 కొరింథీయులకు 12వ అధ్యాయం 7-8 వచనములు. 31. గెత్సెమనే తోటలో యేసు ఎన్నిసార్లు ప్రార్థించారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ 3 సార్లు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం, 42వ వచనం, 44వ వచనం. 32. తనను రాళ్లతో కొట్టిన వారి కోసం ప్రార్థించిన వారు ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ స్టెఫను. అపోస్తులుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం. 33. స్వస్థత కోసం యేసును వేడుకున్న కుష్ఠరోగులు ఎంతమంది? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ 10 మంది. లూకా సువార్త 17వ అధ్యాయం 12-13 వచనములు. 34. సొదొమను నాశనం చేయవద్దని ప్రార్థించిన వారు ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ అబ్రహాము. ఆదికాండము 18వ అధ్యాయం 23-33 వచనములు. 35. ఇశ్రాయేలు దేవుని పిలిచి తన సరిహద్దులను విస్తరించమని కోరినవాడు ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ యబ్బేసు. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనం. 36. తన యజమాని కుమారునికి భార్యను కనుగొనడంలో సహాయం చేయమని దేవుణ్ణి ప్రార్థించినవాడు ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ ఎలియాజరు. ఆదికాండము 24వ అధ్యాయం 12-14 వచనములు. 37. నేను అందరిలో 10వ వంతులు చెల్లిస్తున్నాను అని ప్రార్థించిన వాడు ఎవరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 5, 4, 3, 2, 1. ఆన్సర్ పరిసయుడు. లూకా సువార్త 18వ అధ్యాయం 12వ వచనం. మన ప్రేయర్ బైబిల్ క్విజ్ ఇక్కడితో ముగిసింది. ఈ క్విజ్లో మీకు ఎన్ని సరైన సమాధానాలు వచ్చాయో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. మీ స్కోర్ ఎంత వచ్చిందో తెలుసుకోవడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ సభ్యులతో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బైబిల్ క్విజ్లు మరియు దేవుని వాక్యానికి సంబంధించిన వీడియోల కోసం ది లైట్ అండ్ డిలైట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరో ఆసక్తికరమైన బైబిల్ క్విజ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.